ఈ మధ్య కాలంలో జనరల్‌గా ప్రతి ఇంట్లో అట్‌లీస్ట్ ఒక్కరైనా డెంటల్ సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు. అంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ మధ్య కాలంలో ఈ డెంటల్ ఇష్యూస్ అన్నవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే దీనికి చాలా వేరియస్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అయితే ఇందులో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నవి ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సాయి కుమార్ చెరుకూరి గారు. మరి సార్‌ని అడిగి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సో యాజ్ ఐ సెడ్ అంటే డెంటల్ ఇష్యూస్ అన్నవి ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయాయి. అంటే ప్రతి ఇంటి నుంచి అట్‌లీస్ట్ ఒక్కరన్నా ఉంటున్నారు. అసల డెంటల్ ప్రాబ్లమ్ రావటానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? మెయిన్ ఈ కాలంలో మేడం ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల బ్రషింగ్ టెక్నిక్స్, బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, దానివల్ల ఈ మధ్య ఎక్కువ డెంటల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. పాత కాలంలో అయితే ఇంత ఇష్యూస్ వచ్చేవి కాదు. ఇప్పుడు కాలంలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మెయిన్గా వస్తున్నాయి మేడం. అంటే బ్రషింగ్ అన్నది అసలు ఎంతసేపు చేయాలి సార్ ప్రాపర్గా 1 మినిట్ మేడం. 1 మినిట్కి కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ బాగా అదే ఎక్కువ సేవ్ చేస్తే అంత బ్రైట్గా వస్తాయి, అంత తెల్లగా వస్తాయి అనుకుంటారు. కానీ అలా కాదు మేడం, బ్రషింగ్ టెక్నిక్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి చేసుకుంటే 1 మినిట్లో. ఇంకొకటి పేస్ట్ కూడా పీ సైజ్ అంతా వేసుకోవాలి మేడం. యాక్చువల్గా పీనట్ సైజ్ అంతా వేసుకుంటే ఫుల్గా వేసేసుకుంటారు. దాంట్లో పీనట్ సైజ్ అంతా వేసుకొని చేసుకుంటే బెటర్. ఎక్కువ చేసుకోవడం వల్ల ఎక్కువ మీకు ఫోమ్ వస్తుంది అనుకోని, బాగా వస్తుంది, స్మెల్ ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటారు. కానీ అది కాదు. ఓకే. అంటే బ్రషింగ్ ఎక్కువసేపు చేయడం వల్ల, పళ్ళను ఎక్కువగా రుద్దడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి సార్? అంటే ఎట్లాంటి ఇష్యూస్ వస్తాయి? మెయిన్గా మేడం ఎక్కువసేపు బ్రషింగ్ చేస్తే పళ్ళు అరిగిపోతాయి. ఫస్ట్ పైన లేయర్ ఎనామిల్ లేయర్ అని ఉంటుంది. అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన టీత్ని. ఎనామిల్ తర్వాత డెంటిన్ లేయర్ అని ఉంటుంది, తర్వాత పల్ప్ అనేది ఉంటుంది. ఎనామిల్ లేయర్ ఎప్పుడైతే వేరౌట్ అవుతుందో డెంటిన్ అనే లేయర్ ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ సెన్సిటివిటీ వస్తుంది. ఇది కొంతమంది స్టార్టింగ్ అదే సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఆ సెన్సిటివిటీ ఇంకా డీప్గా కొంచెం వెళ్ళిందంటే మేడం పల్ప్ అంటే పంటి నరం. అక్కడ దాకా వెళ్ళిందంటే ఇంకా పన్ను నొప్పి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా తట్టుకోలేరు అది. దానికి అక్కడ దాకా ఏమన్నా పుచ్చు కూడా రీచ్ అయింది అనుకోండి ఆ పల్ప్ వరకు, అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, దానిపైన మళ్ళీ క్యాప్ వేసుకోవడం. అంటే జనరల్గా చాలా మందికి అంటే ఏదన్నా కోల్డ్ ఐటమ్స్ కానీ హాట్ ఐటమ్స్ కానీ తిన్నప్పుడు ఆ సెన్సిటివిటీ నరాలు జువ్వుమనటం లాంటివి జరుగుతుంటాయి. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఎందువల్ల అలా అవుతుంది? అదే మెయిన్గా అదే కోల్డ్ హాట్ అనేది ఇదే మేడం. ఎనామిల్ లేయర్ ఎప్పుడైతే వేరౌట్ అవుతుందో టీత్ పైన, మనం ఏది కూల్ ఐటమ్ తీసుకున్నా కానీ హాట్ ఐటమ్ తీసుకున్నా కానీ ఫస్ట్ సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఆ సెన్సిటివిటీ అనేది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సెన్సిటివిటీ టూత్పేస్ట్ ఫస్ట్ డెంటల్ క్లినిక్ రీచ్ అవుట్ అయ్యి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. ఐదర్ విల్ గో ఫర్ సెన్సిటివిటీ పేస్ట్ ఆర్ దాని తర్వాత దాని క్యాప్స్. ఏమైనా బాగా ఎక్స్ట్రాగా టీత్ వేరౌట్ అయినాయి అనుకోండి, సిమెంట్ వేసేసుకొని క్యాప్స్ వేసేసుకుంటే బెటర్. ఓకే. అండ్ కొంతమందికి చిగుళ్ళ నుంచి ఇట్లా రక్తం రావటము అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చిగురు వాపు అని చెప్పేసి చెప్తుంటారు. అంటే ఈ ప్రాబ్లం అరైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? గమ్స్కి మెయిన్గా మేడం జెనెటిక్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి కొంతమందికి డయాబెటీస్ కానీ ఇలాంటివి ఏమైనా మెడికల్ హిస్టరీ ఉన్న పేషెంట్స్కి ట్యాబ్లెట్స్ ఇప్పుడు డయాబెటీస్కి వాడతారు. వాటి ఎక్కువ కొంతమంది కిడ్నీకి సంబంధించిన వాడతారు. ఇలాంటి ట్యాబ్లెట్స్ వల్ల కూడా మీకు గమ్స్కి స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ ఉంటుంది స్వెల్లింగ్. ఏమైనా గమ్స్ ఇంకొకటి ఏంటంటే అట్లా గమ్స్ ఎర్రగా అయినా కానీ అయినప్పుడు వాళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు కూడా బ్లడ్ వచ్చేస్తుంది గమ్స్ నుంచి. మెయిన్ అది ఏంటంటే గమ్స్కి బోన్ చుట్టూ గమ్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ గమ్స్ అయితే ఎప్పుడైతే వీకెన్ అయిందో లోపల బోన్ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే అట్లా ఎప్పుడన్నా బ్లడ్ ఏమైనా వస్తుందంటే ఎమ్మటే క్లినిక్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్రే అనేది తీస్తారు, ఫుల్ మౌత్ ఎక్స్రే తీసి దాని లోపల కండిషన్, బోన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి పంటి క్లీనింగ్ చేసేసుకొని ఆర్ఎల్స్ ఫ్లాప్ సర్జరీగానే ఉంటుంది. మరీ బాగా ఎక్కువ అరిగిపోయింది అనుకోండి, బోన్ లాస్ అయింది అనుకోండి, టీత్ చుట్టూ ఉంది బోన్ లాస్, అప్పుడు మనం లేజర్ ఫ్లాప్ సర్జరీ కానీ కన్వెన్షనల్ ఫ్లాప్ సర్జరీ కానీ చేసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు బాడీలో వేరే ఏదైనా మనం ప్రాబ్లం ఉన్నా, అంటే వేరే ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా అది టీత్ మీద ఎఫెక్ట్ పడుతుందండి కంపల్సరీ. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమందికి స్మెల్ అనేది వస్తుంది నోట్లో నుంచి, దానివల్ల కూడా అవుతుంది. అండ్ కొంతమందికి జ్ఞానదంతాల ఇష్యూ అనేది ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే అంతటి పెయిన్ వచ్చినప్పుడు కొంతమందికి ఏంటంటే తీసేయాల్సి వస్తుంది. అది ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏ స్టేజ్ వచ్చినప్పుడు మీరు అంటే జ్ఞానదంతం అండి మెయిన్గా ఇష్యూ మనకి కరెక్ట్గా పొజిషన్ రాకపోతే,
టీత్ పొజిషన్, కొంతమందికి దవడ చిన్న సైజు ఉంటుంది, వాళ్ళకి ఏమవుద్దంటే జ్ఞానదంతం స్ట్రైట్గా రాకుండా పంటికి వంకరగా రావడం, అట్లా వచ్చినప్పుడు ఏంటంటే పక్క పన్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం జ్ఞానదంతం తీసేయడం కంపల్సరీ తీయాలండి. తీయకపోతే పక్క పన్ను కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ దాని మధ్యలో ఇరుక్కుపోయి అది తీసేయాల్సి వస్తుంది. సో అప్పుడు మైనర్ సర్జరీ, పక్క పన్ను కూడా చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్. దాన్ని తీయవసరం లేదు, పక్క పన్ను దాన్ని రూట్ కెనాల్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో అయితే ఈ డెంటల్ ఇష్యూస్ అన్నవి ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయాయి. అంటే ఎక్కువగా చాక్లెట్స్, స్వీట్స్ అవి తినడం, పుచ్చిపోవటం కావచ్చు, లేకపోతే వాళ్ళు పడిపోయినప్పుడు అది బ్రేక్ అయిపోవడం, అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? చిన్నపిల్లలు మేడం, చిన్నపిల్లలు మామూలుగా చిన్నపిల్లలు మామూలుగా 1 to 2 years వాళ్ళకి ఏంటంటే పాల బాటిల్లో పాలు తాగుతూ ఉంటారు కాబట్టి మెయిన్గా మనం కేర్ తీసుకోవాల్సింది నిన్న పిల్లల్లో. అట్లా ఎప్పుడన్నా మీరు బాటిల్స్ ఇంకా పడుతున్నట్టయితే ఆ 1 to 2 years పిల్లలకి నైట్ పూట అట్లనే పెట్టేసి పనుకుంటారు. దానివల్ల పాల వల్ల ఏమవుద్దంటే అండి ఎక్కడ దాకా నోట్లోనే ఉండిపోయి ఈ కేరీస్ అనేది పుచ్చు అనేది స్టార్ట్ అవుద్ది వాళ్ళకి. కొంతమంది పిల్లలు చూడండి అన్ని పళ్ళకి పుచ్చు ఉంటాయి. అది మెయిన్గా ఈ రీజనే మేడం. ఎక్కువ పాల బాటిల్ తాగే వాళ్ళకి ఆ ఇష్యూస్ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే పిల్లలకి సరైన టెక్నిక్స్ వాళ్ళకి తెలియదు కదా మేడం, బ్రష్ చేయలేదు సరిగా. పేరెంట్ మెయిన్గా చూసుకోవాలి మేడం. అది వాళ్ళు కొంచెం 5 years వచ్చే వరకు మనం బ్రషింగ్ టెక్నిక్ వాళ్ళకి నేర్పించి మెయిన్గా చేసుకుంటే ఆ టీత్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి రావు. ఇంకొకటి ఎవ్రీ 6 months పిల్లలు మినిమం ఒక 7 years వరకు వాళ్ళకి చెకప్ ఉండాలి మేడం. ఎవ్రీ 6 months ఉంటే మనం ఆ టీత్ కండిషన్ చూసుకోవచ్చు. ఇప్పుడు పాలపళ్ళు 6 years తర్వాత ఒక్కొక్కటి పోవడం జరుగుతుంది. ఆ 6 to 15 years లోపు మిగతా పళ్ళు వస్తాయి. ఆ స్టేజ్ మెయిన్గా ఆ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ మేడం. టీత్ పర్మనెంట్ టీత్ వచ్చేది. అందుకే కొంతమందికి వంకరగా వస్తాయి పళ్ళు, కొంతమంది క్రౌడింగ్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో మనం క్లియర్ చేసుకుంటే 15 yearsకి మనం బ్రేసెస్ అనేవి పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ పిల్లలకి సెట్ చేసుకోవచ్చు. ఆ 15 to 30 వరకే మేడం అది ఆ బ్రేసెస్ అనేవి పెట్టుకునేది. 30 years దాటిందంటే మీకు బోన్ సహకరించదు టీత్ మూమెంట్. సార్ అంటే ఈ పిల్లల్లో పాల పళ్ళు ఊడిపోతాయని అంటారు కదా, అంటే అలా ఎలాగో పోతాయి కదా అని చెప్పేసి చాలా మంది ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్స్ అట్లాంటివి బాగా తింటూ ఉంటారు. పోతాయి మళ్ళీ కొత్త వస్తాయని చెప్పేసి, అంటే ఇది నిజమే అంటారా, లేకపోతే అలా అదొక అపోహలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే ఒక క్లియర్ సజెషన్ ఏంటి సార్? ఇప్పుడు పాలపళ్ళు అనేది మేడం 6 years షెడ్ ఆఫ్ అవుతాయి ఒక్కొక్కటి. ఇప్పుడు అది 6 years కాకుండా 4 yearsకి అయినాయి అనుకోండి, గ్యాప్ అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే పక్క టీత్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది, కింద పర్మనెంట్ వచ్చే పన్ను రాకుండా చేస్తుంది. అందుకే ఏ టైంలో ఊడాల్సిన పన్ను ఆ టైంలో ఊడితేనే మనకి కింద పర్మనెంట్ టీత్ అనేవి కరెక్ట్ పొజిషన్లో వస్తుంది. ముందే ఊడిపోయినాయి అనుకోండి, వాళ్ళకి అటు ఇటు పన్ను పక్క జరిపోయి ఈ పన్ను కింద అనేది బోన్లో ఉండిపోతుంది, అది రాదండి. అందుకే అది చెప్తుంది ఎవ్రీ 6 months మెయిన్గా పీడియాట్రిక్ పేషెంట్స్ వాళ్ళు చేసుకుంటే క్లియర్గా వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. అంటే సార్ అంటే ఎట్లాగో పోతాయి కదా అని అన్ని తింటా ఉంటారు కదా, మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది కదా మేడం. ఇప్పుడు ఎక్కువ షుగర్ ఐటమ్స్, చాక్లెట్స్, ఈ పిజ్జాస్, ఈ బర్గర్స్ ఇవి తినేటప్పుడు పిల్లలకి పెడతా ఉంటే పుచ్చు అనేది ఏర్పడుతుంది. దాని పుచ్చు అనేది చెప్పాను కదా ఇందాక పల్ప్ అనే వరకు ఆ నరం వరకు స్టార్టింగ్ ఆ పుచ్చు అనేది అక్కడ వరకు రీచ్ అవుతే పెయిన్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి కూడా. వాళ్ళకి ఏం చేస్తామంటే పల్పెక్టమీ, పల్పాటమీ అని ట్రీట్మెంట్స్ ఉంటాయి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు అనే వాళ్ళకి. ఆ పంటికి క్లీన్ చేసేసి దానిపైన తొడుగేస్తాం, టెంపరీ తొడుగు అంటారు దాన్ని, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అంటారు. వాళ్ళకి అది వేస్తాం, ఎందుకంటే కింద పర్మనెంట్ వస్తుంది కదా మేడం. పర్మనెంట్ క్యాప్స్ పిల్లలకి వేయకూడదు, అందుకే స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అనేది వేస్తాం వాళ్ళకి. పర్మనెంట్ ఇది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాప్ వేసిన పన్ను ఉంటుంది కదా మేడం, అది లూజ్ అయి పైకి వచ్చేస్తుంది, ఊడిపోతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వేరే ఉంటుందా సార్? ఆల్మోస్ట్ సేమే ఉంటుంది మేడం, కొంచెం లైట్గా వేరే ఉంటుంది. ఓకే, అంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి సార్ పంటి ఇష్యూస్ సంబంధించి? అవును మేడం. అంటే ఇప్పుడు పుచ్చు పన్ను ఉంటుంది, వాళ్ళకి అది మొత్తానికి తీసేసి ఇంకొక క్యాప్ లాగా మీరు ఫిక్స్ చేస్తారు. అంటే దీనికి లైఫ్ స్పాన్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్ ఇప్పుడు వచ్చిన దీంట్లో? ఇప్పుడు పంటిది మేడం పుచ్చు అనేది ఇప్పుడు పంటి నరం దాకా పోయిన వరకు ఎవరైనా వస్తే మనకి విజిట్కి వస్తే అక్కడ వరకు మనం ఎక్స్రే తీస్తాం ఫస్ట్. ఎక్స్రే మెయిన్ డయాగ్నోసిస్, మనం ఏం చేయాలనేది ట్రీట్మెంట్కి. ఎక్స్రే తీసినప్పుడు ఎప్పుడైతే పంటి పుచ్చు నరం దాకా ఉందో అప్పుడు వరకు అయితే మనం సేవ్ చేయగలుగుతాం ఆ టూత్ని. ఎప్పుడైతే నరం దాటి కింద
పంటి కింద భాగం ఏమో రూట్స్ వేరు అంటారు, పంటి వేరు. అక్కడ దాకా పోతే పన్ను కంపల్సరీ తీసేయాలండి. తీసేసినప్పుడు అప్పుడు ఆప్షన్ వేరే ఉంటుందండి. అప్పుడు ఆప్షన్ మనం ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. వాళ్ళ మెడికల్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. హార్ట్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, ఆస్పిరిన్ ఇవి వాడతారు, ఏవి రక్తం పలచబడే మందు. వాళ్ళకి ఒక 3-4 డేస్ అవి స్టాప్ చేసి మందులు, అప్పుడు మనం ఇంప్లాంట్ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే పన్ను బాగా పూర్తిగా డ్యామేజ్ అయిందో ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లేకపోతే రూట్ కెనాల్ వరకు చేసుకొని ఆ పంటి వరకు క్యాప్స్ వేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంతకు ముందు అయితే ఎక్కడ పన్ను ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే కదిలినా జస్ట్ అలా పీకేసి వాళ్ళు ఇంజెక్షన్ అవును వేసి, మేడం. అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికి వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి సార్? అంటే అడ్వాన్స్డ్గా ఇంకా ఏం వచ్చాయి ఇప్పుడు? పాతకాలంలో మేడం ఎప్పుడైతే పంటి నొప్పి వచ్చిందో కొంతమంది ఆయుర్వేద డాక్టర్స్ వాళ్ళకి వెళ్ళి లవంగం లాంటివి పెట్టి అది స్టేజ్, అది ఇంకా అది కూడా నొప్పి తగ్గలేదంటే తీసేసేవాళ్ళు. అప్పుడు ఇంత ట్రీట్మెంట్ ఆప్షన్స్ మొడాలిటీస్ లేవు మేడం. ఇప్పుడు ఏంటంటే రూట్ కెనాల్, దాని క్యాప్స్ ఏమో రకాలు ఉంటాయి మేడం. దాంట్లో మెటల్ సెరామిక్ క్యాప్స్ అని, టైటానియం క్యాప్స్ అని, జిర్కోనియా క్యాప్స్ అని. జిర్కోనియా అంటే కంప్లీట్ సెరామిక్, పింగాణి పళ్ళు అవి. అది ఆప్షన్స్ మేడం ఇప్పుడు లేటెస్ట్గా. ఇంకా మనకి ఇంట్రావరల్ స్కానింగ్ అనేవి వచ్చినాయి ఇప్పుడు. ఇప్పుడు పన్ను మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్ను అరగదీస్తాం, ఎందుకంటే దాని మీద క్యాప్ కూర్చోవాలి కదా. క్యాప్ కూర్చునేది ఏం చేస్తామంటే పన్ను అరగదీసిన తర్వాత ఇంట్రావరల్ స్కానింగ్తో మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మేడం మన క్లినిక్లో. ఇంట్రావరల్ స్కానింగ్ చేసేసి డైరెక్ట్గా ఆ ఫైల్ని మనం ల్యాబ్ వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళు పంట తయారు చేసి మనకి పంపించేస్తారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మనకి ఇప్పుడు క్యాప్ ముందేమో 4-5 డేస్ పట్టేది ల్యాబ్కి పంపించి, మనం అచ్చులు తీసి దాన్ని కాస్ట్ పోర్ చేసుకొని అది ల్యాబ్కి పంపించి మళ్ళీ మన దగ్గరికి వచ్చి 4-5 డేస్ అయ్యేది. ఇప్పుడేమో స్కానింగ్ వల్ల ఏమవుతుందంటే ఎమ్మటే మనం మెయిల్ చేసేస్తాం. మళ్ళీ ఈ స్కానింగ్ చేసేసి ఎమ్మటే మెయిల్ చేయగానే వాళ్ళు ఎమ్మటే దాన్ని స్కానింగ్ మోడల్ ప్రిపేర్ చేసుకొని 3D ప్రింటింగ్ మోడల్ దాని మీద క్యాప్ చేసి మనకి ఎమ్మటే 1 డేలో వచ్చేస్తుంది క్యాప్స్. చాలా లేటెస్ట్. జస్ట్ ఆ స్కాన్ ఫోటో చూసే వాళ్ళు చేసేస్తారు సార్. అంటే అది మనకి రిమైనింగ్ పళ్ళతో మ్యాచ్ చేయాలి. అన్ని పళ్ళు స్కాన్ చేస్తారు. ఓకే, అన్ని పళ్ళు స్కాన్ చేసి కొరికినప్పుడు స్కాన్ చేస్తారు. అప్పుడు ఎంత హైట్ ఉంది, మనం ఎంత అరగదీయాలి, పై పన్ను కింద పన్నుకి మినిమం 2 mm గ్యాప్ ఉండాలి, అంతవరకు అరగదీస్తాం పన్ను. దానిపైన క్యాప్ వచ్చేస్తుంది. ఓకే సార్. అంటే ఇది పిల్లల్లో క్యాప్ పెట్టేదానికి మాత్రమే డిఫరెంట్ గా ఉంటుందంటారా? పిల్లలకి కూడా సేమ్ ప్రొసీజర్ స్కానింగ్ చేయొచ్చు మేడం వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏంటంటే టెంపరీ క్యాప్, స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అనేవి పెడతాం వాళ్ళకి. సెరామిక్ కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టచ్చు. కానీ టెంపరీ సిమెంట్తో ఫిల్ చేస్తాం వాళ్ళకి, పర్మనెంట్ సిమెంట్తో ఫిల్ చేయం, ఎందుకంటే ఊడాల్సిన పళ్ళు కదా. అండ్ సార్ ఫస్ట్ అంటే అసలు ఈ డెంటల్ ఫీల్డ్ లోకి రావాలని చెప్పేసి మీకు ఎలా అనిపించింది అంటే ఆ ఇంట్రెస్ట్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? యాక్చువల్గా ఫస్ట్ నేను ఎంట్రన్స్ రాసినప్పుడు ఎంబీబీఎస్ చేద్దామని అనుకున్నా మేడం. ఎంబీబీఎస్ ఆప్షన్ లేక తర్వాత నేను బీడీఎస్ అనేది చేరాల్సి వచ్చింది. నా బీడీఎస్ అంతా నేను ఇక్కడ సంగారెడ్డి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్లో నేను కంప్లీట్ చేశాను. అక్కడ నా ప్రొఫెసర్స్ డాక్టర్ అనురాధ మేడం, డాక్టర్ సూర్యకుమారి మేడం, డాక్టర్ కేవీ సత్యనారాయణ సార్, వరలక్ష్మి మేడం, వీళ్ళు ఉన్నారు. మెయిన్గా నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు నా బీడీఎస్లో అంతా. వాళ్ళ వల్ల నేను బాగా ఇంప్రూవ్ అయ్యి తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా గుంటూరులో అయింది మేడం, సిబార్ డెంటల్ కాలేజ్. నా గైడ్ కడియాల కృష్ణకిషోర్ సార్, డాక్టర్ సందీప్ సార్, డాక్టర్ కృష్ణమోహన్ సార్, డాక్టర్ ఎల్కేపీ సార్, వీళ్ళ వల్ల నేను బాగా షైన్ అయ్యాను. ఇంకా మెయిన్ నా గైడ్ వల్ల నేను మళ్ళీ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను టాప్ 2లో ఉన్నాను. అంటే మీరు ఇన్ని ఇయర్స్ జర్నీలో మీరు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ ఏంటి సార్? అచీవ్ మేడం, నా పీజీలో నేను టాప్ మేడం, ర్యాంకర్ని, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అప్పుడు. దాని తర్వాత నేను ఒక 2 years కన్సల్టేషన్గా చేశాను గుంటూరు, నర్సరావుపేట, విజయవాడలో. దాని తర్వాత 2020 August 3rd మనం షిరిడి సాయి డెంటల్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాం. ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ లేదు మేడం, 4 branches ఉన్నాయి. ఇక్కడ మాదాపూర్లోనే 2 branches ఉన్నాయి, ఇది మెయిన్ బ్రాంచ్ మంది. ఇంకొకటి సాయినగర్లో ఉంది మాదాపూర్, ఇంకొకటి బోరబండ గాయత్రి నగర్లో ఒక బ్రాంచ్ ఉంది, పటాన్ చెరువులో ఒక బ్రాంచ్ ఉంది. ఈ 5 yearsలో ఇవన్నీ 4 branches ఎస్టాబ్లిష్ చేశాం. అంటే మీ సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ థాట్ అన్నది మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు నా ఓన్గా ఉండాలి అని? నా ఓన్గా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక 2 years కన్సల్టేషన్స్ చేశాను మేడం. నా తర్వాత నా ఓన్గా పెట్టుకోవాలని నాకు కోరిక వచ్చింది, నా గైడ్స్ వల్ల మెయిన్.
అందుకే ఇంత అచీవ్మెంట్ మెయిన్ నా టీచర్స్, నా గైడ్స్ మేడం వాళ్ళకి. ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నాయంటే. ఓకే. అండ్ అలాగే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండేది సార్, అంటే ఇనిషియల్ స్టేజ్ లో? అవును, మా మదర్ ఫాదర్ మేడం. మా ఫాదర్ ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యారు. మా మదర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్లో చేసేవాళ్ళు. వాళ్ళు లేకుండా నేను ఈ పొజిషన్లో ఉండడం కంపల్సరీ మేడం. వాళ్ళ సపోర్ట్ మెయిన్లీ మా బ్రదర్ సపోర్ట్. మా బ్రదర్ యూఎస్లో ఉంటారు, తన సపోర్ట్. మా పిన్ని ఉంటారు ఇంట్లో, తను రాజ్యలక్ష్మి, తన సపోర్ట్. వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ ఇప్పుడు ఉన్నాను మేడం. ఓకే సార్. అండ్ అలాగే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులో ఇప్పుడు డెంటల్ రిలేటెడ్ అంటే చాలా మంది భయపడి ఫస్ట్ రారు. అది ఎంత నొప్పి అయినా కూడా వాళ్ళు నార్మల్ గా పెయిన్ కిల్లర్స్, ఓన్ మెడిసిన్స్ అలా తీసుకుని నయం చేస్తుంటారు. సో ఫస్ట్ ఇక్కడ అంటే ఓన్ మెడికేషన్ అనేది ఎంత వరకు కరెక్ట్ సార్? మేడం ఇప్పుడు ఓన్ మెడికేషన్, ఇప్పుడు పంట నొప్పి అనగానే దగ్గర ఉండే మెడికల్ స్టోర్స్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. అవును. అసలు వాళ్ళకి ఏం కండిషన్ వల్ల పెయిన్ వచ్చింది, దేని వల్ల పెయిన్ వచ్చింది తెలియకుండా టాబ్లెట్స్ తీసుకుంటే పెయిన్ తగ్గకపోవచ్చు. అందుకే మెయిన్గా డెంటల్ విజిట్స్ అనేది ఎవ్రీ 6 months to 1 year తనకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒక విజిట్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ఇందాక అన్నట్టు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి చాలా మంది ఫస్ట్ వెళ్ళడానికి, చూయించుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి పేషెంట్స్ కి అంటే షిరిడి సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మీరు ఏం చెప్తారు సార్? డెంటల్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ కాదు మేడం, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ పుచ్చు అనేది ఉంటే ఏర్పడితే, నేను చెప్పే ఎనామిల్ డెంటిన్ లేయర్ వరకే పుచ్చు అనేది ఉంటే దాన్ని నార్మల్ సిమెంట్ 1000 రూపాయలు ఖర్చుతో అయిపోతుంది. అదే ఆ పుచ్చు అనేది నరం దాకా వెళ్తే రూట్ కెనాల్, క్యాప్ మినిమం 8000 అవుతుంది. రూట్ కెనాల్, క్యాప్కి కలిపి ఇప్పుడు 1000 రూపీస్తో పోయేది మనం 8000 చేసుకుంటున్నాం. మన చేతులారా మనం చేసుకునేదే ఉందండి. అందుకే రెగ్యులర్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెంటల్ ఫీల్డ్. అండ్ సార్ ఇక్కడ మీరు ఆఫర్ చేస్తున్న వేరే సర్వీసెస్ ఏంటి సార్, అంటే డెంటల్ కి సంబంధించి? మొత్తం 9 స్పెషాలిటీస్ ఉంటాయి మేడం మన దగ్గర. ఫస్ట్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ అంటే చెప్పాను కదా, ఫస్ట్ పేషెంట్ రాగానే మనం వాళ్ళది చెకప్ చేసి, మౌత్ చెకప్ చేసి, ఎక్స్రేస్, ఓపీజీ ఎక్స్రే అని ఉంటుంది, లాటరల్ సెఫ్ అనేది ఒక ఎక్స్రే ఉంటుంది, సిబిసిటీ అనేది ఎక్స్రే ఉంటుంది. సిబిసిటీ అనేది ఇంప్లాంట్స్కి వాటికి ఎక్కువ తీస్తాం. కొంతమందికి దవళ్ళలో సిస్ట్ అనేది ఉంటుంది, గడ్డగా ఉంటాయి కొంతమందికి. అలాంటివి సిబిసిటీలో చెక్ చేసుకొని ఎంతవరకు ఎక్స్టెంట్ అయింది అనేది అది చూసుకుంటాం. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ వాళ్ళంతా ఈ ఎక్స్రేలకు సంబంధించి చెక్ చేస్తారు మేడం. డయాగ్నోసిస్ వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఏమైనా పన్ను పీకాల్సి వస్తే ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది ఇందాక విజ్డమ్ టీత్ తీయాలి, మామూలు టీత్ తీయాలి, ఏమన్నా దవడ యాక్సిడెంట్స్ అవుతాయి, కొంతమందికి మ్యాండిబుల్ దవడ బ్రేక్ అవుతాయి. ఆ సర్జరీస్ అన్ని ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తారు మేడం. దాని తర్వాత ప్రాస్తో అంటే పళ్ళు కట్టడం. ఇప్పుడు కొంతమందికి పళ్ళు ఇప్పుడు తీసేసి ఉంటారు కదా కొన్ని పళ్ళు మధ్యలో, దాంట్లో ఇంప్లాంట్స్ కానీ లేకపోతే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా పన్ను, అటు పన్ను ఇటు పన్ను, మధ్యలో ఒక పన్ను ఉండదు, ఆ 3 పళ్ళకి ఫిక్స్డ్ బ్రిడ్జ్ లాగా క్యాప్స్ చేస్తాం. ఈ ప్రాస్తో డిపార్ట్మెంట్ అన్నీ అదని. కొంతమంది తీసి పెట్టే పళ్ళు ఉంటాయి, కొంతమంది మొత్తం పళ్ళు ఉండవు కదా మేడం, వాళ్ళకి పళ్ళ సెట్ అనేది ఉంటుంది. ప్రాస్తో డిపార్ట్మెంట్ అనేది అంతా ఈ రిమూవబుల్, ఫిక్స్డ్, ఇంప్లాంట్, ఈ ట్రీట్మెంట్ అన్ని ప్రాస్తో డిపార్ట్మెంట్లో చేస్తాం. ఎండోడాంటిక్స్ అనే డిపార్ట్మెంట్ అదంతా రూట్ కెనాల్స్, ఏమన్నా వెనియర్స్ అంటే ముందు భాగం, కొంతమందికి ఫ్లోరోసిస్ ఉంటుంది టీత్, కొంతమందికి ముందు పళ్ళ వరకు ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి లేయర్స్, వెనియర్స్ అనేది ఒక లేయర్ ఉంటుంది, సేమ్ క్యాప్సే అవి కూడా. ఆ టీత్ పెట్టేస్తే వాళ్ళకి కొంచెం ఆక్వర్డ్గా ఉండకుండా, వాళ్ళు కొంతమంది స్మైల్ అనేది ఇంపార్టెంట్ కదా మనం ఎవరికైనా, నవ్వడానికైనా మాట్లాడడానికైనా. ఆ వెనియర్స్ ట్రీట్మెంట్స్ అనేది, వెనియర్స్, లామినేట్స్ అనేది ట్రీట్మెంట్ చేస్తాం. అది మేడం. ఇంకోటి పెరియో అనేది చిగుళ్ళకు సంబంధించింది మేడం. మొత్తం ఫ్లాప్ సర్జరీస్, క్లీనింగ్, పళ్ళు క్లీనింగ్ అవన్నీ వాళ్ళు డీల్ చేస్తారు మొత్తం మేడం. పీడో డిపార్ట్మెంట్, పిల్లల డిపార్ట్మెంట్ ఉంటుంది, పిల్లలకు సంబంధించినంత వాళ్ళు డీల్ చేస్తారు. ఇంకొకటి ఓరల్ ప్యాథాలజీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికన్నా మౌత్ క్యాన్సర్స్ అనేది ఉంటుంది రెగ్యులర్ కదా మేడం, కొంతమంది గుట్కా చూవర్స్, పాన్ చూవర్స్ వాళ్ళకి ఈ మౌత్ క్యాన్సర్స్ ఇవన్నీ ఓరల్ ప్యాథాలజీ డీల్ చేస్తారు మేడం. బయాప్సీస్ తీయడం, బయటికి డయాగ్నోస్ చేయడం, అదంతా ఓరల్ ప్యాథాలజీ వాళ్ళు డీల్ చేస్తారు. సో మీ దగ్గర ఈ అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారు మేడం. నేను అందరినీ కోరుకునేది ఏంటంటే పేషెంట్స్ అనేవాళ్ళు చూస్ చేసుకొని, రైట్ డాక్టర్ని చూస్ చేసుకొని
ఎక్కడైతే అందరు డాక్టర్స్ ఉన్నారో మనం కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది చేయగలం. మన క్లినిక్లో ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారండి, ఓకే విజిట్ చేయొచ్చు అందరూ. ఓకే. అండ్ అంటే మన బాడీని పర్సనల్ కేర్ తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో ఓరల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓరల్ కేర్ కూడా చాలా తీసుకోవాలి. దానికి అంటే కేర్ అంటే ఏ విధంగా తీసుకోవాలి సార్? ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా అంటే ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ చేస్తారు మేడం. ఎక్కువ శాతం స్మోకింగ్, ఆల్కహాల్. రెగ్యులర్గా ఏంటంటే మేడం టీ కాఫీ వల్ల కూడా చాలా ఎఫెక్టే మేడం. ఓకే. టీ కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ కంపల్సరీ. ఏంటంటే మేడం రెగ్యులర్గా బ్రష్ చేయాలి 2 times ట్వైస్ డైలీ. ఎవరన్నా చిగుళ్ళకి సంబంధించిన వాళ్ళు మౌత్ వాష్ చేయాలి. మౌత్ వాష్ లాంగ్ టర్మ్ చేసినా కూడా మేడం స్టెయిన్స్ అనేది ఏర్పడతాయి పళ్ళని. అంటే లాంగ్ టర్మ్ ఎప్పుడు చేయకూడదు మౌత్ వాషింగ్ కూడా. అందుకే డెంటల్ విజిట్ చేస్తే మనం చెప్తాం ఎన్ని రోజులు చేయాలి ఏంటి. కొంతమంది రోజు చేస్తూనే ఉంటారు మౌత్ వాష్, కంపల్సరీ చేస్తారు. అది దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది మేడం. అంటే ఇన్ని డిఫరెంట్ చాలా ఉందండి డెంటిస్ట్, తెలియదు చాలా మందికి. ఒక మహాసముద్రం, చాలా సముద్రం, మహాసముద్రం. ఓకే. అని అంటే సార్ ఇప్పుడు లోపల ఎలా ఉంది అది చూడడానికి కూడా నేను ఇంతాక అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే మీరు అది కెమెరా పెట్టి మొత్తం చూస్తూ ఉన్నారు, స్కానింగ్ చేస్తున్నారు. అంటే అది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది. ఇది లేటెస్ట్ ఐఓఎస్ స్కానింగ్, ఇంట్రావరల్ స్కానింగ్. సో అది ఇన్ డెప్త్ గా ఎవ్రీ పన్ను కూడా మనం రికార్డ్ అవుతుంది, చుట్టూ ఉన్న చిగురు రికార్డ్ అవుతుంది, పంటి హైట్ అంతా రికార్డ్ అవుతుంది మొత్తం. దాన్ని బట్టి మనం క్యాప్స్ తయారు చేస్తాం. సో ఓరల్ హెల్త్ ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అండ్ రైట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. రైట్ టైం రైట్ మూమెంట్లో వెళ్తే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది. మీకు కాస్ట్ అనుకోరు, ఇంత కాస్ట్ అనుకోరు. ఇంకొకటి ఏంటంటే మేడం ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి ఇన్సూరెన్స్లో కవరేజ్ లేదు. అవును, డెంటిస్ట్రీ అనేది కవరేజ్ లేదు. డిపార్ట్మెంట్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో వెళ్తే తక్కువ అయిపోతుంది. అదే మీరు లేట్ స్టేజ్ వెళ్ళారనుకోండి, ఇంప్లాంట్స్ వేసుకున్నా, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసుకున్నట్టు మినిమం 5 to 6 lakhs అవుతుంది. బైపాస్ సర్జరీ, స్టంట్ సర్జరీస్ కన్నా డెంటిస్ట్రీ ఇంకెక్కువ కాస్ట్లీ. అది అందుకే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కవరేజ్ లేదు మేడం. అండ్ మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది అని విన్నాను. అవును మేడం. సేవిన్ అనేది యాప్ ఉంది మేడం, ఈఎంఐది. మనం 0 interestతో ఇస్తున్నాం పేషెంట్స్కి. ఇప్పుడు ఇంత కొంతమందికి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు పూర్తిగా ఒకసారి పే చేయలేరు కదా మేడం అమౌంట్స్. ఒకసారి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో చేయలేరు. అందుకే మనం వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. 3 months, 6, 9, 12 months, 18 months దాకా ఉంది. 3 lakhs వరకు దానికి లోన్ ప్రాసెస్ వితౌట్ ఇంట్రెస్ట్ మన దగ్గర ఆప్షన్ ఉంది. యాక్చువల్గా ఇలా ఈఎంఐ ప్రాసెస్ అన్నది చాలా హాస్పిటల్స్ లో లేదు, బట్ ఈ హాస్పిటల్లో మాత్రం అది అవైలబుల్ ఉంది. డెంటల్లో అన్నిట్లో లేదు మేడం, కొన్ని హాస్పిటల్స్ లోనే ఉంది. చాలా మంది తెలియదు యాక్చువల్గా డెంటల్ అంటేనే ఎక్కువ కాస్ట్ అని ఫస్ట్ వెళ్ళరు. అవును, ఎందుకులే తగ్గిపోతుందిలే అన్నట్టు వెళ్ళరు. బట్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ అనేది అది నిజంగా చాలా మంచి ఆప్షన్ సార్. ఆ థాట్ అనేది మీకు నిజంగా అది గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అంటే నెక్స్ట్ ఇంకా మీరు మీ గోల్ ఏంటి, ఏ విధంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇంకా గోల్ మన దగ్గర మేడం, గోల్ అనేది ఎక్విప్మెంట్ వైజ్ అన్ని రీచ్ అయిపోయాము, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, పేషెంట్ స్టెప్ ఇన్ అయినాక స్టెప్ అవుట్ అయ్యేంత వరకు మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసి పంపిస్తాం. అదే కొన్ని వేరే చోట్ల అయితే స్కానింగ్, ఇప్పుడు ఎక్స్రేల కోసం వేరే దగ్గరకు పంపిస్తారు. ఇప్పుడు మన దగ్గర హై మోడల్ సిబిసిటీ స్కానర్ ఉంది మన దగ్గర. మొత్తం ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, మినిమం ఛార్జ్తోనే మనం పేషెంట్స్ని సాటిస్ఫై చేసి పంపుతున్నాం. బయట హైఫై క్లినిక్స్ ఉంటాయి, ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ అమౌంట్స్ రీచ్ అవ్వలేరు, తట్టుకోలేరు మేడం. మన దగ్గర మినిమం ఛార్జెస్తోనే ఏదైనా పేషెంట్ హ్యాపీగా సాటిస్ఫై చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే డెంటల్కి సంబంధించి ఇన్ని విషయాలు ఉంటాయని చాలా క్లియర్గా చెప్తూనే, అలాగే ఏ విధంగా కేర్ తీసుకోవాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, అంటే మన ప్రాపర్ హెల్త్ మనం ఏ విధంగా కాపాడుకుంటామో అలాగే ఓరల్ హెల్త్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడితో అయిపోతుంది, అంటే తక్కువ కాస్ట్ కూడా. అది నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్గా ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇది డెంటల్ కేర్కి సంబంధించి డాక్టర్ సాయి కుమార్ చెరుకూరి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.